ఈరోజు నేను ఆడపిల్లలు సాధారణంగా పెళ్ళి గురించి కలలు కంటుంటారు. కానీ ఈ రోజుల్లో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఒకటి రావడం వల్ల మగపిల్లలు ఆడపిల్లల్ని ఏదో ఒక రకంగా బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ముందు పాయింట్, ఆడపిల్లలు ఎంత చదువుకున్నా కూడా పెళ్ళి 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 చేసుకుని నా భర్త దగ్గర నేను పని మనిషిలాగా పని చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే నేను వంట చేస్తాను, పిల్లల్ని చూసుకుంటాను, మా ఆయన వెళ్ళి బయటికి వెళ్ళి సంపాదించాలి అని చెప్తున్నారు. అది పూర్వకాలం విషయం. అదే కనుక నిజమైనట్లయితే ఈ రోజుల్లో అసలు ఏ ప్రాబ్లమ్స్ రాకుండానే ఆడపిల్లలు హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు. కానీ ఎంత ధనవంతులైనా, ఎంత పెద్ద వ్యాపారస్తులైనా ఆడవాళ్ళు గౌరవంగా తన సొంత స్వయం కృషి మీద తాము కొంత ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటేనే ఆమెకి గౌరవం ఉంటుంది. ఎవరో ఎందుకు, చంద్రబాబు నాయుడు కోడలు చూడండి, ఆమె లోకేష్ భార్య ఎంతో చదువుకుంది. ఇతర దేశాలు కూడా వెళ్ళి చదువుకొని వచ్చింది. ఎంతో ధనవంతురాలు. అయినా కూడా రోజులో కనీసం 12 అవర్స్ వర్క్ చేస్తుందంట. అవసరమా ఆమెకంతా? మనమైతే చేస్తామా? మిడిల్ క్లాస్ ఆడపిల్లలు అసలు అలాగ ఎప్పుడు పని చేయాలనుకోవట్లేదు. అక్కడే ప్రాబ్లం వస్తుంది. పని చేయడం అనేది మన సోషల్ స్టేటసే కాదు, మన మన ఇండిపెండెంట్ అచీవ్మెంట్ కూడా అవుతుంది. కాబట్టి మగవాడికి ఎలాగైతే సంపాదన లేకపోతే ఎంత ఆస్తిపరుడైనా విలువ లేకుండా ఉంటుందో, అలాగే ఆడపిల్లలు కూడా ఇండిపెండెంట్గా పని చేయలేకపోతే, తామంటే ఏంటో చూపించుకోలేకపోతే, తమ విలువను క్యాష్ రూపంలో చూపించుకోలేకపోతే వాళ్ళకి ఏం విలువ ఉండదు. కాబట్టి మెలానియా ట్రంప్ లాంటి వాళ్ళు ట్రంప్ అంత ధనవంతుని పెళ్లి చేసుకున్నారు కదా, మరి వాళ్ళకి ఏదో చాలా బెనిఫిట్ వచ్చింది అని మీరు అనుకుంటున్నారేమో. ట్రంప్ ప్రతిసారి తను పెళ్లి చేసుకున్నప్పుడల్లా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడంట భార్యలతో. మీరు నాతో ఉన్నంత కాలం నా సోషల్ స్టేటస్ మీకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీరు డైవర్స్ తీసుకుంటారో ఆ రోజు నా ఆస్తిలో చిల్లుగవ్వ కూడా మీకు దక్కదు అని అగ్రిమెంట్ రాసుకున్నాడంట. కాబట్టి ఆయన ఒకవేళ ఏ కారణం చేతైనా వాళ్ళకి డైవర్స్ ఇచ్చినట్లయితే పాత భార్యలకు, తాను వాళ్ళకన్నా బిడ్డల కోసమనే, లేకపోతే వాళ్ళు తమతో జీవించిన కాలంలో తమకిచ్చినటువంటి సంతోషం గురించి మాత్రమే ఆలోచించి జనరస్గా తనకు నచ్చినంత ఇచ్చాడే కానీ కోర్టుకెళ్ళే క్వశ్చనే లేకుండా చేసుకున్నాడు తెలుసా. మెలానియా ట్రంప్ విషయంలో కూడా అదే జరిగింది. ఆమె అంత అందగత్తె అయినా, ఆయన కంటే ఆమె దాదాపు 25 ఇయర్స్ చిన్నదైనా, ఆమె తనకు 30 ఏళ్ల వయసులో 52 ఏళ్ల వయసు అయిన ఆయన్ని పెళ్లి చేసుకుంది. అయినా కూడా ఆమెకి కూడా తనంతట తాను డైవర్స్ తీసుకుంటే తనకంటూ ఏమీ డబ్బు రాదు. అటువంటి అగ్రిమెంట్ మీదే ఆయన ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇది తెలియక ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ధనవంతుడైన మగవాడిని ఏదో ఒక రకంగా బుట్టలో వేసుకుంటే ఆ డబ్బంతా మనది అయిపోతుంది, వాళ్ళని కోర్టుకేసి ఈడ్చి మన మెయింటెనెన్స్ కోసమని, పెళ్ళిళ్ళ కోసమని తీసుకోవచ్చు అనుకుంటున్నారేమో. ఇక అది జరగదు. మారిపోయింది ఇప్పుడు. ఇండియాలో కూడా మారిపోయింది కండిషన్. మనకి ఎప్పుడైతే ఆడవాళ్ళు ఈక్వల్ అని చెప్పి ఇచ్చారో, వరకట్నం లేదని ఎప్పుడైతే నిర్ణయం అయిపోయిందో, ఆడవాళ్ళు కూడా తమకు కావలసినటువంటిది తానే సంపాదించుకోగలిగినప్పుడే, తమ యొక్క స్టాండర్డ్ తాను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితేనే ఆమెకు విలువ ఉంటుంది. లేకపోతే విలువ ఉండదు. ఆ విషయం బాగా అర్థం చేసుకోవాలి ఆడపిల్లలు. ఇప్పుడు కూడా నేను క్లాస్లో ఎంతో చెప్పిన తర్వాత కూడా వాళ్ళని ఏదైనా వర్క్ చేయమంటే, నేను వర్క్ చేయక్కర్లేదు, నాకు ఉద్యోగం అక్కర్లేదు, మా ప్లేస్మెంట్ అక్కర్లేదు, మా నాన్న మాకు పెళ్లి చేస్తాడు, ఆ పెళ్లి కోసం వెయిటింగే ఈ చదువు, మేము కాలక్షేపం కోసం చదువుకొస్తున్నాము, మా బావ అమెరికాలో ఇట్లా చెప్తున్నారు. ఇదంతా మోసమే. నేను వర్క్ చేసిన ఈ కాలేజెస్ అన్నింట్లోనూ అంత లెవెల్ ఆడపిల్లలు ఎవ్వరూ లేరు. వాళ్ళు స్కాలర్షిప్ కోసమే కాలేజీలో జాయిన్ అయ్యారు. అటువంటి వాళ్ళకి అంత పెద్ద సంబంధాలు రావడం అనేది అబద్ధం. అంత పెద్ద డ్రీమ్ ఉండడం అనేది అబద్ధం. కాబట్టి వీళ్ళు ఏదో ఒక రకంగా పనిని దాటవేయడానికి, ఏదో ఒక రకంగా కాలక్షేపం చేయడానికి అలవాటు పడిపోయారు.
రేపు పెళ్ళయిన తర్వాత ఆ భర్త మంచివాడైనా కానీ అతనికి తప్పకుండా మీకు కావలసినంత డ్రీమ్స్ నెరవేర్చేటంత ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుందని గ్యారంటీ ఏంటి? అది బాగా ఆలోచించాలి మీరు. అటువంటి స్టేటస్ ఉంటే కూడా అతడు ఇంకా పెద్ద అమ్మాయిని, ఇంకా పెద్ద స్టేటస్ ఉండేవాడిని చేసుకుంటాడు. ఎప్పుడు కూడా మగవాడు సోషల్‌గా తను చాలా ఎదగాలనుకుంటాడు. ఏదైనా ఎక్స్‌కర్షన్స్ కోసం, తన ప్లెజర్ కోసం పక్కన ఇంకొక అమ్మాయిని ఉంచుకోవాలనుకుంటాడు. ఆ అమ్మాయికి ఏదో ఒక సహాయం చేయాలనుకుంటాడు గానీ, పెళ్ళనేటటువంటి పేరుతో మాత్రము ఎవ్వరిని ఎంటర్‌టైన్ చేయడు. ఒకవేళ అతను చేసిన అతని ఆస్తిలో నుంచి భాగాన్ని ఇవ్వనీయరు వాళ్ళు. ఏదో ఒక గొడవ పెట్టి డైవర్స్ చేయడమో, చంపేయడమో, బిడ్డల్ని కూడా ఒకవేళ బిడ్డల్ని కంటే బిడ్డల్ని కూడా సాకనీయకుండా చేయడమో, ఇలాంటివన్నీ జరుగుతాయి. మీరు అటువంటి డ్రీమ్స్‌లో ఉండబాకండి. మగవాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నారేమో, వాళ్ళు చెప్పేవి కూడా అబద్ధాలే. వాడు నేను చాలా ధనవంతుడిని అని చూపించడానికి ఏదో ఒక మోటార్ బైకో, ఒక కారో, ఒక మంచి డ్రెస్సో మెయింటైన్ చేస్తాడు. నీకు ఏదైనా గిఫ్ట్స్ కొనిపెడతాడనుకో, అవంతా మోసమే. ఆ తర్వాత నీ గోల్డ్ చైనో, లేకపోతే గాజులో, లేకపోతే ఏదో ఒకటి తనకి ఏదో అవసరమని అబద్ధాలు చెప్పి, లేకపోతే నిజం చెప్పి, నీ దగ్గరుండే బంగారం, నీ దగ్గరుండే క్యాష్ కొట్టేయాలనే ప్రయత్నిస్తాడు. ప్రతి మగవాడు అంతే. ఎవ్వరూ కూడా సులువుగా డబ్బిచ్చి ఆడవాడిని కేవలం సెక్స్ కోసం అని వాడుకోవటం అనేది జరగదు. నేను ఎన్నో కాలేజెస్‌లో లెక్చరర్‌గా పనిచేశాను. ప్రతి ఒక్కరు కూడా నన్ను వాడుకోవాలని ప్రయత్నించిన వాళ్ళే. ఆ కాలేజ్ చైర్మన్ గానీ, హెచ్ఓడి గానీ, ఇంకొకరు గానీ. ఏంటి వాళ్ళ ఉద్దేశం? నాకు పిల్లలు లేరు. నాకు ఎంతో కొంత ఆదాయం ఉంది కాబట్టి, నేను గనక వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి నా ఆదాయము వస్తుంది. ఈజీగా ఎక్కువ డబ్బు ఇవ్వకుండా 24 గంటలు వాళ్ళ మీద ప్రేమతో నేను వాళ్ళ కాలేజీ మీకి రాత్రి పగలు సేవ చేస్తానని వాళ్ళ ఉద్దేశం. ఎక్స్ట్రా రూపాయి కూడా ఇవ్వాలని వాళ్ళ ఉద్దేశం కాదు. అది అబద్ధం. ఆ ఉద్యోగాన్నే స్టడీగా ఇన్‌కమ్ లాగా ఏర్పరిచి, ఆ జీతమే కరెక్ట్‌గా ఇచ్చినందుకు రాత్రి పగలు వర్క్ చేయించుకోవడానికి, అంటే ఏ వర్కు? ఆఫీస్ వర్క్ చేపించుకోవడానికి ఈ సెక్స్ అనే ఎరవేస్తారు. అంటే అబ్బా! నేనంటే ఆయనకు చాలా ఇష్టం, నేను చెప్పినట్టు చేస్తాడు అని వీళ్ళు భ్రమపడి, మిగతా వాళ్ళ కంట్రోల్ తమ చేతిలో ఉంటుందని భ్రమపడి వాళ్ళ చేతిలోకెళ్ళిపోతారు. అక్కడే గొడవలవుతాయి. అక్కడే చాలా రకాలైనటువంటి మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆడవాళ్ళకి. ఇది చాలా తప్పు. నీ నిజమైన కెపాసిటీ వాళ్ళకి అవసరమైతే, నీ యొక్క వర్క్ కల్చర్ వాళ్ళకి నచ్చితే, నీకు వాళ్ళు చక్కగా ఏదో ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ డబ్బు రూపంలో చూపించి, నీకు ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి, ఎక్స్ట్రా స్టేటస్ ఇవ్వాలంతే. అంతవరకే కానీ సెక్స్ అనేది అక్కడ పెట్టడం అనవసరం. అది మోసం. అది అర్థం చేసుకోండి పిల్లలు. ఆడపిల్లలు చాలా గొప్పగా ఫీల్ అయిపోతారు. కొంచెం ఎరగా బుర్రగా ఉండగానే, కొంచెం తళుకు బెలుకు ఉండగానే, చూడగానే అట్రాక్ట్‌గా ఉండగానే వాళ్ళని ఏదో మగవాళ్ళందరూ వ్యామోహంలో పడిపోయి వాళ్ళు ఏం కోరితే అది ఇచ్చేస్తారనుకుంటున్నారు. మగవాడు ఎప్పుడూ డబ్బు విషయంలో అంత జనరస్‌గా ఎంత ధనవంతుడైనా ఉండడు. మెలానియా ట్రంప్‌ని పెళ్లి చేసుకున్న ట్రంప్ కూడా 5 సంవత్సరాలు ఆలోచించాడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి. మరి ఆలోచించండి సామాన్యులు ఎలా ఉంటారో. అంతంత ధనవంతులు, ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి వాళ్ళు, తనకు నచ్చిన వాళ్ళని చేతిలో పెట్టుకోగలిగినటువంటి ఆయన ఫ్రీడమ్ ఉన్నటువంటి వాళ్ళు. అప్పటికి ఆయనకి ఇది కూడా అయిపోయింది, డైవర్స్ కూడా అయిపోయింది, ఫ్రీ మ్యానే. అలాంటప్పుడు చేసుకోవడానికి ఎందుకు తొందరపడట్లేదు? అలాగే ఉంటారు మగవాళ్ళందరూ, అలాగే ఉంటారు. కాబట్టి నిమిషాల మీద పక్కల్లోకి లాగేసుకుంటే రేపే ఆస్తంతా వచ్చేస్తుందనే ఆలోచన ఎప్పుడు పెట్టుకోకండి. అదంతా ఆస్తి కోసం సెక్స్ ఉపయోగించడం అనేది జరగనే జరగదు. ఇంకా భయంకరమైన ప్రమాదాల్లోకి చిక్కుకుంటారు మీరు. మీరు కనుక సీరియస్ అయిపోయి ఏదైనా ప్రాబ్లం చేస్తారనుకుంటే చంపించేస్తారు కూడా మిమ్మల్ని. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయండి. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మగవాళ్ళకి ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉందని మీరు ముందుగా ఎగురుకుంటూ వెళ్ళిపోయి ముందుకు వెళ్ళబాకండి. కాబట్టి మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు కూడా మీరు పాటించాల్సిందే. ఏ వయసులో అయినా, ఎప్పుడైనా, ఎవరైనా పాటిస్తూనే ఉన్నారు. అలా పాటించిన వాళ్ళే సంతోషంగా ఉన్నారు.
పాటించినటువంటి వాళ్ళకి శారీరకమైనటువంటి జబ్బులు రావచ్చు, సమాజంలో చెడ్డ పేరు రావచ్చు, డబ్బు రాకపోవచ్చు, మనకి ఏదో రకమైనటువంటి దరిద్రం రావచ్చు, ఎక్కడికి వెళ్ళినా అందరూ నీ మీద చెయ్యేయాలని ప్రయత్నించవచ్చు. అది చాలా మరణవేదన. అది ఆలోచించి జాగ్రత్తగా స్టెప్ తీసుకోండి.